బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్లో తనను అరెస్టు చేశారన్న వార్తల్ని ఖండించారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఆయన. తాను హైదరాబాద్ మణికొండలోని ఇంట్లోనే ఉన్నానని, తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబానికి తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్ళల్లో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. ఇక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించడాన్ని మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, మనం చూస్తే అటు దుబాయ్లో కేదార్ చనిపోయారు, ఆయనతో పాటు రోహిత్ కూడా ఉన్నారు అని చెప్పిన వార్త మనం ఇప్పుడే చూసాం. అయితే దీనికి సంబంధించి ఆయన స్పందిస్తున్నారు. అంటే అటు కేదార్తో ఆయన లేరా దుబాయ్లో, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి అటు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆయన గత కొంతకాలంగా దుబాయ్లో ఉంటున్నారు. నిన్న దుబాయ్లో ఆయన ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతిపైన ఇప్పటికే అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. డ్రగ్ ఓవర్డోస్ అయి చనిపోయారంటూ కొంతమంది కథనాలు వినిపిస్తూ ఉంటే, మరోపక్క ఆయన కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన మృతిపైన అక్కడ దుబాయ్ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. నిన్న ఆయన ఫ్లాట్లోనే ఆయన మృతి చెంది ఉన్నారు. అయితే మృతి చెందడానికన్నా ముందు కేదార్ పెద్ద పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో తెలంగాణకు సంబంధించి 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపించింది. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన దుబాయ్ కేంద్రంగా తన వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారు. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్లో బిజీగా ఉన్నారు. ఈ దశలోనే అటు కేదార్తో కలిసి కొత్త వెంచర్లు ప్రారంభించడం, ఆ వ్యాపారాలను విస్తరించే క్రమంలోనే నిన్న పెద్ద ఎత్తున పార్టీ జరిగింది. ఆ పార్టీలోనే కేదార్ ఆ పార్టీ ముగిసిన తర్వాత మృతి చెందాడనే వార్తలు వచ్చినాయి. అయితే అటు కేదార్ మృతిపైన దుబాయ్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని విచారించారు. అసలు ఏం జరిగింది, ఎలా మృతి చెందారు తదితర వివరాలన్నీ తెలుసుకున్నారనే కథనాలు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చాయి. దానిలో భాగంగానే ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తాను ఇప్పటికే హైదరాబాద్ వచ్చేశాను, హైదరాబాద్లోని మణికొండలో తన నివాసంలో ఉన్నాను. తాండూరు నియోజకవర్గ ప్రజలు అట్లనే బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేసి తాను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు అక్కడ దుబాయ్లో చాలామంది నిన్న పార్టీలో ఇక్కడి నుంచి సినీ ప్రముఖులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీలో పాల్గొన్నాడు, ఆయన కూడా ఉన్నాడు, కేదార్తో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే వార్తలు అటు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి తాను అక్కడ లేను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే తనకేమాత్రం సంబంధం లేదు, తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే పైలట్ రోహిత్ రెడ్డి తాను దుబాయ్ పోలీసుల అదుపులో లేను అంటూ కేవలం ఏకవాక్యంతో ఆయన ఆ వీడియోలో చెప్పారు. కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలన్నింటినీ కూడా
ఖండిస్తున్నానన్నారు. కానీ ఎక్కడా కూడా కేదార్ మృతి ప్రస్తావన తీసుకురావలేదు. తన వ్యాపార భాగస్వామి అక్కడ దుబాయ్లో మృతి చెందితే దానిపైన ఎటువంటి కామెంటు చేయకుండా కేవలం తనపైన కొన్ని అసత్య కథనాలు ప్రసారం అవుతున్నాయి కాబట్టి దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ వీడియో రిలీజ్ చేశారనే కథనాలు అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది రత్న. రైట్ పవన్, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే కేదార్ మృతి పైన ఏ విధంగా స్పందించకుండా కేవలం నేను దుబాయ్లో లేను అన్న దానికి క్లారిటీ ఇవ్వడానికే రోహిత్ ఈ వీడియో విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఆయనకి కేదార్తో మంచి సంబంధాలే ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? వ్యాపార పరంగా చూసుకుంటే పెట్టుబడులు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారా? అయితే మృతికి సంబంధించి నిజంగానే దుబాయ్లో ఉంటే ఆ వార్తలు బయటకు రాకుండా ఏదో కవరప్ చేయడం కోసమే ఈ విధంగా ఒక వీడియోని బయటకు పెట్టారనుకోవచ్చు అంటారు. ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి సంబంధించి ఆయన రియాక్షన్ని? ఖచ్చితంగా కేదార్తోనైతే వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఇద్దరు కలిసి అక్కడ దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కన్స్ట్రక్షన్ వ్యాపారం గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. దాన్ని విస్తరించుకునే క్రమంలోనే అనేక మంది నుంచి పెట్టుబడులు సేకరించారు. ఇటు కేదార్ సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక మంది దగ్గర నుంచి పెట్టుబడులు సేకరించి అది వాళ్ళిద్దరు భాగస్వామ్యంలో ఉన్న ఆ కంపెనీలో పెట్టుబడులుగా పెట్టారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానిపైన అటు ఇప్పటికే కేదార్కు డబ్బులు ఇచ్చిన అనేక మంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆకస్మిక మృతి పైన. అయితే దీనిపైన ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇప్పటికే అక్కడ దుబాయ్లో అనేక మంది చెప్తూ ఉన్నారు. అటు నిన్న పార్టీ జరిగిన సమయంలో అటు కేదార్తో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ చూసిన వాళ్ళు ఎవరు ప్రత్యక్షంగా మాట్లాడినప్పటికీ అక్కడ పార్టీలో పాల్గొన్న కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాను దుబాయ్లో లేను, కేవలం హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం మాత్రమే చేయడం వెనకాల మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితుడు, తన వ్యాపార భాగస్వామి ఆయన మృతి చెందాడు. ఆయన మృతదేహం దుబాయ్లో ఆసుపత్రిలో అనాథ మృతదేహంలా పడి ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఒకవేళ హైదరాబాద్ వచ్చేసి ఉంటే అది నిజంగా అటు కేదార్ కుటుంబ సభ్యులు మరి ఏ రకంగా ఫీల్ అవుతారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే కేదార్ మృతిపైన అయితే కేదార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా దుబాయ్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడ అటు కేదార్ మృతికి ఏంటి కారణం, నిజంగానే కుటుంబ సభ్యులు ఇతరులు చెప్తున్నట్లుగా ఆయన కేవలం గుండెపోటుతోనే మృతి చెందారా, లేకుంటే అనేక ఆరోపణలు వస్తున్నట్లుగా డ్రగ్ ఓవర్డోస్ అయి చనిపోయారా? ఒకవేళ డ్రగ్ ఓవర్డోస్ అయి చనిపోయినట్లయితే దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. డ్రగ్స్ వాడకానికి సంబంధించి చాలా కఠినమైన నిబంధనలు, చాలా కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. వీళ్ళకి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు ఏంటి, ఈ విచారణతో చాలా లోతుగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా ఆయన తప్పించుకొని ఇటు హైదరాబాద్కు వచ్చేసారా అనే అనుమానాలు కూడా అటు ఆయన ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగానే ఒకవేళ అటు ఆయన గుండెపోటుతోనే మృతి చెంది ఉంటే అక్కడ జరిపే పోస్ట్మార్టంలో ఆ వివరాలు తెలిసిపోతాయి. అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ నిజంగానే అనేక మంది ఆరోపిస్తున్నట్లుగా డ్రగ్ ఓవర్డోస్ అయి చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా ఆ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మెడకు చుట్టుకుంటుంది. ఆ భయంతోనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చేసారా అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.